ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా వేదాంశ్ ఏ పాటతో వచ్చారా? నేను ఇప్పుడు పాడబోయే పాట నిలవదే మది నిలవదే, చిత్రం శతమానం భవతి, రాసిన వారు రామజోగయ్య శాస్త్రి గారు, సంగీతం మిక్కీ జే మేయర్ గారు, పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. బాగా పాడండి. ఆల్ ది బెస్ట్. తిరుగుబాటు. థ్యాంక్ యూ సార్. నిలవదే మది నిలవదే, సిరి సొగసును చూసి పులకదే మరి పలకదే, తొలి వలపున తడిసి దేవదాసే కాళిదాసే, ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. నిలవదే మది నిలవదే, సిరి సొగసును చూసి పులకదే మరి పలకదే, తొలి వలపున తడిసి అలా నువ్వు చూస్తే చాలు, వెళుతూ వెళుతూ వెను తిరిగి అదోలాంటి తేనెలవాడు దిగదా ఎదులోకి. నువ్వు నడిచే దారులలో పూల గంధాలు ఊపిరిగా, జత నడిచే మనసు కదే హాయి రాగాల మనిగా, దినముక రకముగా ప్రతి నిన్ను విడి మనగలదా. నిలవదే మది నిలవదే, సిరి సొగసును చూసి పులకదే మరి పలకదే, తొలి వలపున తడిసి ఎలా నీకు అందించాలో ఎదలో కదిలే మధురిమను, నేనే ప్రేమ లేఖగా మారి ఎదుటే నిలిచాను. చదువుకొని బదులిదని చెప్పుకోలేవులే మనసా, పదములతో పని పడని మౌనమే ప్రేమ పరిభాష, తెలుపక తెలిపిన వలపొక వరమని కడలిగాలెగచ. నిలవదే మది నిలవదే, సిరి సొగసును చూసి పులకదే మరి పలకదే, తొలి వలపున తడిసి దేవదాసే కాళిదాసే, ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. ఒరే అక్కడ కూర్చొని నేను పాటను చూస్తుంటే నీ బాడీ లాంగ్వేజ్ నాకు ఒక పెద్ద సింగర్ ఎప్పుడో ఒకప్పుడు ఒక గొప్ప సింగర్ ఆయన పాడుతున్నట్టే ఉంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అలాగే పాడుతున్నారు. నేను ఆ బాడీ లాంగ్వేజ్ అంతా అలాగే ఉన్నది. ఆయన వీడియో లైవ్ అయినా చూసావా? లేక నీకు స్వతహాగా వస్తున్నది అలాగా? థ్యాంక్ యూ సార్. వేదాంశ్, సార్ చరణ్ గారు అలా పాటలు చెప్పారు, కానీ అది ఎంత పెద్ద విషయం తెలుసా నీకు? వాళ్ళ నాన్నగారు లాగా మనందరికి గురుగారు ఎస్పీబీ గారులా ఒక బాడీ లాంగ్వేజ్ నీలో ఉందని చెప్తే చాలా పెద్ద విషయం. గాడ్ బ్లెస్ యూ. ఎంత బాగా పాడావు. నువ్వు ఓన్లీ పిజ్జా బాయ్ అనుకున్నా, కానీ నువ్వు రొమాంటిక్ బాయ్ రా నువ్వు. థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఏమంటే ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే పల్లవి ఆయన పాడేటప్పుడు ఒక సింగర్ లాగే ఉంటాడు సార్, కానీ మ్యూజిక్ వస్తూనే వాడి బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది, ఏదో వేరేలా ఉంటాడు. వచ్చిందా అంతా 5 కోట్లు వచ్చిందా, ఓకే కరెక్ట్ గా ఉందా, అంత క్యాష్ మొత్తంగా వినిపించారా, అలా ఉంటాడు. అండ్ వాట్ ఆ కాంపోజిషన్, మిక్కీ జే మేయర్, బ్యూటిఫుల్ సాంగ్ అండ్ బ్యాకింగ్ వోకల్స్. సమ్హౌ మేము ప్రతి ఒక సిరీస్ సీజన్ లో చెప్పే మాటే, బట్ ఎవ్రీ టైమ్ వి మీన్ ఇట్. సీజన్ 23 seems to be more beautiful to me in terms of talent and in terms of the kind of kids ikkada, very unique,
వెరీ కల్చర్డ్, వెరీ మ్యూజికల్. చాలా బాగుంది. సీజన్ 23 ఐ థింక్ ఒక మంచి ఒక ప్రయాణంగా మారుతుంది. వెరీ హ్యాపీ. గాడ్ బ్లెస్. చాలా బాగుండింది. థ్యాంక్ యూ సార్. వేదాంశ్, ఎస్ సార్. నువ్వు పాడిన తర్వాత బాలుగారిలా పాడావంటే ఇంకేమేమీ అనడానికి లేదు. కానీ ఒక్క విషయం చెప్పాలరా, ఈ పాటలోని సాహిత్యం గురించి చెప్పాలి. ఎలా నీకు అందించాలో ఎదలో కదిలే మధురిమలు, నేనే ప్రేమలేఖగా మారి ఎదుట నిలిచాను. చదువుకొని బదులిదని చెప్పుకోలేవులే మనస, పదములతో పనిబడని మౌనమే ప్రేమ పరిభాష. అసలు పరిభాష అనే మాట ఉపయోగించడమే చాలా గొప్ప విషయం. భాషకి ముందు పరి అనే ఉపసర్గ, ఏ పదానికైనా దాని ముందు పరి అనే ఉపసర్గ ఉపయోగిస్తే అది విశేషమైన అర్థాన్ని ఇస్తుంది. శ్రమకు ముందు పరి అంటే పరిశ్రమ, భాషకి ముందు పరి అంటే అదొక విశేషమైన పరిభాష. ఈ మాట ఉపయోగించినందుకు నిజంగా రామజోగ శాస్త్రి గారికి జోహార్ జోహార్. ఎంత బాగా రాశారు. చరణంలోను మొదటి చరణంలో అలా వెనుదిరిగి నన్ను చూస్తుంటే తేనెల బాణం గుచ్చుకోదన్న చోట ఒక చిన్న నవ్వు నవ్వేవరా. చాలు ఇంకదే ఆయన అందుకే ఆ మాట అన్నారు చరణ్ గారు, నిండు నూరేళ్లు నువ్వు హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలిరా మా కోసం. థ్యాంక్ యూ సార్. ఎంత బాగా పాడావు నాన్న. ఆ చిన్న స్మైల్ చాలు నువ్వు ఎటువంటి సింగర్వో చెప్పడానికి. ఎంత ఒద్దిగ్గా పాడావంటే చాలా చాలా బాగా పాడావురా. నిజంగా చాలా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.